హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈ వీడియోలో మీకు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఆయిల్ అయితే పెనంలో వేసి పెట్టాము. ఇక్కడైతే ఈ యాష్క వాళ్ళ నాన్న చేశారనమాట. చూడండి, క్యాప్సికము, మష్రూమ్స్, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీగా పెట్టుకున్నాడు కట్ చేసి. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక తిరువాత గింజలు వేసేసారు. తర్వాత చూడండి, పచ్చిమిర్చి వేసేసారు. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి కొంచెం కాగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలన్నమాట. ఆనియన్ వేస్తున్నాడు చూడండి. ఆనియన్స్ అయితే భలే కట్ చేసినాడు అన్న, టకా చూడండి ఎంత బాగున్నాయో, థిన్ స్లైసెస్ లాగా. తర్వాత సాల్ట్ వేసినాడు. సాల్ట్ వేసిన తర్వాత, ఎందుకంటే ఈ సాల్ట్ వేసినామంటే ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి కదా. మామూలుగా పుట్టగొడుగులు అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది. యాక్చువల్గా నాన్ వెజ్ తినని వాళ్ళకైతే పుట్టగొడుగులే ఒక నాన్ వెజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నాన్ వెజ్ తినాలని అనిపించినప్పుడు మష్రూమ్స్తో మనము ఎన్ని రకాల వెరైటీస్ అయినా చేసుకోవచ్చు. సో అలాగే ఈరోజు నేను మష్రూమ్స్తో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను చూడండి. అలాగే మష్రూమ్స్ తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అసలు మష్రూమ్స్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఏమేమి ఆరోగ్య ప్రయోజనాలు, అలాగే మష్రూమ్స్ ఎవరు తినకూడదు, తింటే ఏమవుతుంది, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో అలాగే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుందన్నమాట. వేడిగా ఇది తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సింపుల్గా కూడా ఉంటుంది, ప్లస్ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మీరు చేసుకోండి. అలాగే ఫస్ట్ మష్రూమ్ తింటే ఏమవుతుంది, అసలు మష్రూమ్స్ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అంటే ఇప్పుడు చెప్తాను, వినండి. మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు అంటారనమాట. ఈ పుట్టగొడుగులు మామూలుగా మేఘాలు ఉరిమినప్పుడు, వర్షం పడేటప్పుడు అలా వస్తాయి అని అంటూ ఉంటారు. అలానే కాకుండా ఇప్పుడు హైబ్రిడ్గా కూడా తయారు చేస్తున్నారనమాట. సో ఇలా హైబ్రిడ్గా తయారు చేసేటప్పుడు వాటి మీద అతి నీల లోహిత కిరణాలన్నీ పంపించి అలా పండిస్తారు. కాబట్టి విటమిన్ డి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి విటమిన్ డి ఎవరికైతే తక్కువ ఉంటుందో, విటమిన్ డి ఎవరికైతే లోపం ఉంటుందో, విటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళు మష్రూమ్స్ తింటే చాలా మంచిదన్నమాట. అలాగే దీనిలో ఎన్నో మినరల్స్, ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఈ మష్రూమ్స్ తింటే చాలా మంచిదన్నమాట. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ మష్రూమ్స్ని తినొచ్చు అన్నమాట. అలాగే బాగా చర్మం కాంతివంతంగా రావాలి అనే వాళ్ళు కూడా ఈ మష్రూమ్స్ తినవచ్చు. ఎవరైనా కూడా మష్రూమ్స్ తినవచ్చు అన్నమాట. కాకపోతే కొంతమందికి మష్రూమ్స్ అంటే పడదు, అలా అలర్జీ ఉన్న వాళ్ళు తినకండి. అలాగే ఎవరికైనా స్కిన్ అలర్జీస్ అలా ఉన్నా సరే మష్రూమ్స్ తినకపోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే ఈ మష్రూమ్స్ తింటే కొంచెం అది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాబట్టి మష్రూమ్స్ తినేటప్పుడు కూడా మీకు సరిపోతుందా సరిపోదా అని తెలుసుకొని తింటే చాలా మంచిదన్నమాట. యాషిక, ఎలా ఉంది మష్రూమ్ ఫ్రైడ్ రైస్? అవునా, చాలా బాగుందా? తినేసినావంతా?